భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి క్రీడోత్సవాలు నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణ మైదానంలో 42వ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి మనవడు తారకనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డివైఎఫ్ఐ రైతు నాయకులు ముఖ్య అతిథి బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. ఈ ప్రారంభోత్సవమును పురస్కరించుకుని రైతు నాయకులు కామ్రేడ్ స్వర్గీయ చెక్క వెంకయ్య చిత్రపటానికి రైతు సంఘ నాయకులు కృష్ణప్రసాద్ మరియు సిఐటియు నాయకులు శివప్రసాద్లు పూలమాలలు వేసి నివాళులర్పించి తదుపరి డివైఎఫ్ఐ పతాక ఆవిష్కరణ జరిపి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తారకనాథ్ రెడ్డి క్రీడల గురించి మాట్లాడుతూ భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ఐక్యంగా యువతను నిలిపేది క్రీడలు మాత్రమేనని తెలియజేశారు. ముఖ్య అతిథి తారకనాథ్ రెడ్డి క్రికెట్ ఆడి క్రీడలను ప్రారంభించారు. తర్వాత ఫుట్బాల్ క్రీడను కూడా మొదలుపెట్టి వివిధ రకాలైన క్రీడాకారులకు ఉత్సాహాన్ని ఆసక్తిని పెంచే విధంగా డివైఎఫ్ఐ నాయకులతో కలిసి మొదటి రోజుగా ఆటలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘ నాయకులు ప్రసాద్, సిఐటియు నాయకులు శివప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజ్, డివైఎఫ్ఐ నాయకులు రిచర్డ్స్, మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని భాష, ఆళ్ల హజరత్, స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజాతంత్ర యువజన సమైక్య గత 40 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, చెస్, షటిల్ లాంటి ఎన్నో ఆటల పోటీలు నిర్వహిస్తూ పట్టణంలోని యువత చెడుదారికి పోకుండా క్రమశిక్షణ వాతావరణంలో చాలా డిసిప్లిన్ గా డివైఎఫ్ఐ ఆటల పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆనవాయితీ ఉంది. కూడా ఆహ్వానిస్తున్నాం. సిపిఎం పార్టీ పట్టణ కమిటీ నాయకులు ప్రతి సంవత్సరం ఇప్పుడు చెప్తున్నారు కమిటీ సభ్యులు కూడా ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఈ సంక్రాంతి సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఈ స్పోర్ట్స్ అండ్ ఎనీ అదర్ రిలేటెడ్ యూత్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎనీథింగ్ ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారో దానికి మేము కూడా ముందు తీసుకెళ్లి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారని తెలియజేస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గేమ్స్. థ్యాంక్ యూ. ప్రతి రకంగా మనకు సహకారంగా ఉండటం, ఈ నిర్వహణకు సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు 40-42 సంవత్సరాల నుంచి మనం డివైఎఫ్ఐ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ రోజుల్లో కూడా కొంతమంది డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ఆటల పోటీల నిర్వహణకు పూనుకొని దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నందుకు డివైఎఫ్ఐ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక స్పోర్ట్స్ ఈ డివైఎఫ్ఐ ఆటల పోటీల్ని దిగ్విజయంగా నడుపుతున్నందుకు, దీంట్లో యువకులు పాల్గొంటున్నందుకు ముందుగా డివైఎఫ్ఐకి అభినందనలు తెలుపుతూ క్రీడాకారులకి డివైఎఫ్ఐ ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటుంది.